అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఎట్టకేలకు ఇప్పటి వరకు కూడా చాలామంది రైతన్నలైతే ఎదురు చూసారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం నిధులనేవైతే వారి యొక్క ఖాతాలో జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులన్నీ కూడా ఎప్పుడు జమ చేయబోతుంది? అలాగే ప్రస్తుతం మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గనక కావాల్సిన అర్హతలేంటి? సో, మనకి ఈ రోజున గనక జమ చేస్తే ఏ టైంకి జమ చేస్తారు? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ముఖ్యంగా రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకిక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికి ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీయ పథకం అయితే తీసుకురావడం అనేది జరిగిందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి చాలామంది రైతన్నలైతే ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పథకం సంబంధించి నిధులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి. ఎట్టకేలకు మనకి నిధులనేవైతే ఈ రోజైతే విడుదల కాబోతున్నాయండి. ఆగస్టు 2వ తేదీన మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చే పీఎం కిసాన్ పథకంతో నిధులన్నీ కూడా కలిపి జమ చేయబోతుందనమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. అయితే ఈటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి నిధులు విడుదల చేసిన తర్వాత మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 అనేవైతే విడుదల చేయబోతుందండి. ఈ యొక్క 5,000తో కలిపి రూ. 2,000 ఏమో మనకి కేంద్ర ప్రభుత్వం తరపున మొత్తంగా రూ. 7,000 అనేవైతే జమ కాబోతున్నాయన్నమాట. అయితే వీటికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. పీఎం కిసాన్ పథకంకి సంబంధించి మనకి ప్రధానమంత్రి గారు మనకి వారణాసిలో ఈ పథకం ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క 2 గంటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి రూ. 5,000 అనేవైతే విడుదల చేయబోతుందనమాట. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి అర్హతలు ఏంటని చెప్పేసి మీరు చాలామంది అడగొచ్చు. మనకి 2 సార్లు అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్నటి వరకు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్పేసి కూడా తెలపడం అయితే జరిగిందనమాట. అయితే వీటికి సంబంధించి మనకి వారణాసిలో ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత మనకి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారండి. సో, వాటికి సంబంధించి నిధులనేవైతే విడుదల కాబోతున్నాయి. అయితే మనకి ఇది ఒకేసారి అయితే విడుదల కావనమాట. ఈ ప్రక్రియ మొత్తం కూడా 10-20 రోజుల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉందండి. ఒకేసారి జమ చేయకుండా మనకి జిల్లాల వారీగా మనకి విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి భూమి కలిగిన వారికి, కౌలు రైతులకి, అటవీ శాఖ భూములకి, దేవాలయ భూములకి ప్రతి ఒక్కరికి కూడా అందించబోతుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి మీరు ఉన్నారా? అంటే మీ పేరు ఉందా? లేదా? చెక్ చేసుకోవాలంటే ఎలాగని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, దగ్గరలో ఉన్న మీకు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు అడగొచ్చనమాట. అక్కడ ఈ యొక్క పథకం సంబంధించి మీ లిస్ట్‌లో పేరుంటే మాత్రం ఆ యొక్క పథకం మీకైతే వర్తిస్తుందండి. అయితే మీరు కొన్ని పనులనేవి చేయవలసి ఉంటుందనమాట. ఈ పథకం మీకు రావాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందనమాట. ఈ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం పథకం సంబంధించి కానీ, రాష్ట్ర ప్రభుత్వ పథకం సంబంధించి కానీ రెండిటికి కూడా వర్తిస్తుందండి. సో, ఖచ్చితంగా ఈ యొక్క నిధులు మీ యొక్క ఖాతాలో జమ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేవైసీ అలాగే ఎన్‌పీసీఏ లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి. సో, వీటికి సంబంధించి మనకి మాత్రమే డబ్బులనేవి జమ చేసే అవకాశం ఉందన్నమాట. అలాగే మనకి బ్యాంక్ అకౌంట్‌కైతే ఆధార్ కార్డ్ అయితే లింక్ అయ్యి ఉండాలి. ఆధార్ కార్డ్, ఫోను నంబర్ కూడా లింక్ అప్ అయ్యి ఉండాలండి. అలా ఎవరికైతే ఉంటుందో సో, వారికి మాత్రమే ఈ యొక్క నిధులన్నీ కూడా జమ చేయబోతుందండి. సో, త్వరలోనే మీ యొక్క నిధులనేవి జమ కాబోతున్నాయి. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.